నమస్తే పొలిటికల్ వాయిస్ కి స్వాగతం. వారం వారం జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు కందాడి పార్సారథి గారు ఉన్నారు. పార్సారథి గారు నమస్కారం. ఒకటి, బంగ్లాదేశ్లోకి ఐఎస్ఐ నిన్నటి వరకు జమాతే ఇస్లామీ మాత్రమే కలిసి పనిచేస్తుంది అనుకుంటే ఏకంగా ఐఎస్ఐ ముఖ్య నాయకుడు కూడా తొలిసారిగా 70 తర్వాత ఐఎస్ఐ ముఖ్య నాయకుడు అక్కడికి వెళ్ళడము, బంగ్లాదేశ్లో అడుగు పెట్టడము, అక్కడికి వాళ్ళు స్వాగతించడం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మహమ్మద్ యూనిస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని వెనకాల ఎవరున్నారు ఏమున్నారు అన్నది పక్కన పెడితే భారతదేశానికి వ్యతిరేకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు బంగ్లాదేశ్లో సృష్టించాలి అనేది ఆ రోజు జరిగిన నిర్ణయం. అది స్పష్టంగా తెలుస్తుంది. ఈ మొత్తం ప్రణాళికలో పాకిస్తాన్ను కీలక పాత్ర పోషించమని ఆ రోజు చెప్పారు. ఎందుకంటే ఆ రోజు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి బహిరంగంగానే పాకిస్తాన్కు మద్దతుదారుడు అని అందరికీ తెలుసు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన భారత్తో మాట్లాడే ప్రయత్నం చేశాడు తప్ప చైనాకి వ్యతిరేకంగా. ఆయనకేమి భారతదేశం మీద ప్రేమ లేదని తెలుసు. నరేంద్ర మోడీ తన మాట వినలేదని నక్కస్తో ఈ పని చేశాడు అనేది మనకు తెలుసు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ జమాతే ఇస్లామీని ముందు పెట్టి అమెరికన్ సిఐఏ, పాకిస్తాన్ ఐఎస్ఐ కలిసి షేక్ హసీనాని గద్దెదించడానికి ఇదంతా చేశారు. ఆ చేసిన తర్వాత షేక్ హసీనాని తప్పించి క్లింటన్ ఫౌండేషన్లో పనిచేస్తున్న మహమ్మద్ యూనుస్ని తీసుకొని వచ్చి ఈరోజు అక్కడ అధ్యక్షుడిని చేశారు ఆయన. సరే, క్లింటన్ ఫౌండేషన్, డెమోక్రటిక్ పార్టీ ఇదంతా ఒక నెట్వర్క్లో భాగం. మహమ్మద్ యూనుస్ని తీశారు. చేసినప్పటి నుంచి భారత్ వ్యతిరేకంగా, హిందువుల వ్యతిరేకంగా ఇస్లామీకరణ వైపు బంగ్లాదేశ్ నడుస్తోంది అనేది ఈరోజు అందరికీ అర్థమైన విషయం. ఇందులో రహస్యం ఏమి లేదు. వాళ్ళు బహిరంగంగానే ఉన్నారు ఈరోజు వరకు. ఈ పరిస్థితుల్లో అది ఏ దిశగా వాళ్ళు ప్రయాణించాలనుకుంటున్నారో ఆ దిశగా ఈరోజు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు వెనకుండి నడిపించిన ఐఎస్ఐ ఈరోజు బహిరంగంగా బయటికి రావడం, ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన. బహిరంగంగా బయటికి రావడం, బంగ్లాదేశ్ ప్రభుత్వం వాళ్ళని ఆహ్వానించడం, ఐఎస్ఐతో పాటు పాకిస్తాన్కి చెందిన సీనియర్ మిలిటరీ అధికారులు కూడా ఒక బృందంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవడం, స్ట్రాటజిక్ రిలేషన్స్ డెవలప్ చేసుకోవాలని నిర్ణయించుకోవడం, ఇవన్నీ గతంలో నిర్ణయించిన విధాన ప్రక్రియలో భాగంగా జరిగిపోతూ ఉన్నాయి. సరే, ఆ విషయం భారతదేశానికి తెలిసింది. భారతదేశం గమనిస్తూ ఉండి భారతదేశం స్పష్టంగా చెప్పింది మేము అవసరమైన చర్యలు తీసుకుంటాము అనేది. ఇప్పుడు పాకిస్తాన్తో బంగ్లాదేశ్ సంబంధాలు ఓకే, గతంలో జరిగింది, స్వాతంత్రం చేసాం. ఈరోజు బ్రిటన్ మీద కూడా మనం స్వాతంత్ర పోరాటం చేసాం. బ్రిటన్ మనకి స్వాతంత్రం ఇచ్చింది, మనం మిత్ర దేశంగానే ఉన్నాం. నువ్వు ఈరోజు మిత్ర దేశంగానే ఉండాలని నిర్ణయించుకున్నావు, బాగానే ఉంది. మిత్రదేశం కావడానికి ఇస్లాం అనేది ఒక కారణం అనేది అది మంచిదే. ఇస్లామిక్ దేశాలన్నీ ఒకటే. ఎందుకంటే వీళ్ళందరూ ఇస్లామిక్ దేశాల కూటమిలో భాగస్వాములుగా ఉన్నవాళ్లే. ఇస్లామిక్ గల్ఫ్తో సహా వీళ్ళందరూ, ఇండోనేషియా, టర్కీ, వీళ్ళందరూ కూడా రకరకాల ప్రభుత్వాలు ఏర్పాటైనప్పటికీ ఇస్లామిక్ కంట్రీస్ కూటమిలో వీళ్ళందరూ భాగస్వాములే. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు ఏదైతే భారత్కి వ్యతిరేకంగా చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ ఇబ్బందికరమైన పరిణామం. రెండోది, ఇంతవరకు ఏ దేశమైతే మీకు మద్దతు ఇస్తోందో ఈరోజు ఆ దేశం మీకు మద్దతు ఇవ్వలేని పరిస్థితులకు వచ్చిన వల్ల, ఎందుకంటే బీడెన్ పోయి ట్రంప్ వచ్చిన తర్వాత ఈరోజు ఐఎస్ఐ నువ్వు నీ దేశంలోకి ఆహ్వానించావు అని అంటే ఐఎస్ఐ ఈరోజు చైనాతో బాగా కలిసి పనిచేస్తాం. అంటే అమెరికా ఒకవేళ ఈ మొత్తం ప్రక్రియకి దోహదపడకపోతే మేము చైనాతో కలిసి ట్రంప్ని ఎదుర్కొంటామన్న ఒక సందేశాన్ని ఈరోజు ఇచ్చే ప్రయత్నం ఈ నెట్వర్క్ అంతా చేస్తోంది. ట్రంప్కే ఇది చేసే ప్రయత్నం చేస్తోంది. అది ఎంతవరకు సఫలీకృతం అవుతారనేది మనం చూడాలి. కానీ ఇది ఎప్పటికైనా బంగ్లాదేశ్ కూడా పక్కలో పాముని పెట్టుకొని దానికి పాలు పోసి పెంచినట్లే. ఈరోజు బంగ్లాదేశ్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే మేము చికెన్ నెక్ సంగతి చూస్తాం, అదేంటంటే నీ చికెన్ నెక్ సంగతి ఎంతసేపు చూడాలనో. ఈరోజు అటువైపు అర్కాన్ ఆర్మీ నిలబడి ఉంది, ఇటువైపు త్రిపురలో భారతదేశ ఆర్మీ రెడీగా ఉంది. 18 కిలోమీటర్ల భూభాగం ఏది ఉందో 2 నిమిషాల్లో ఆక్యుపై చేసేస్తారు. చేసేసి కొత్త దేశం ఏర్పడుతుంది చిట్టగాంగ్ దీంట్లో. సో ఆ విషయము బంగ్లాదేశ్కి తెలుసు. సో ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీ పూర్తిగా ఈరోజు బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు ఇస్తుందా అంటే
అది ఇంకా మనకి పూర్తిగా బంగ్లాదేశ్ ఆర్మీ వ్యవహార శైలి మనకి తెలియడం లేదు. ఈ ఆర్మీ ఏదైతే ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ కానీ ఐఎస్ఐ కానీ మొట్టమొదటిసారి వచ్చిందో ఆ ఆర్మీ విజిట్ని బంగ్లాదేశ్ ఆర్మీ ఎంతవరకు ఆహ్వానిస్తోంది, ఇంతవరకు దాని మీద మనకి సరైన ప్రతిక్రియ లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన భారత్ పట్ల సానుకూల వైఖరితో ఉన్న వ్యక్తి. సో ఈ సంధికాలం ఏదైతే ఉందో, ఒకటి నిజంగా ఈ బంగ్లాదేశ్ ఆర్మీతో కలిసి పాకిస్తాన్ ఆర్మీ కలిసి పనిచేసే దిశగా అడుగులు పడుతున్నాయా, లేదా ఇదొక పొలిటికల్ స్టంట్ లాగా బయట ప్రపంచానికి చూపించడానికి చేయడం జరుగుతుంది. బంగ్లాదేశ్ కూడా కొన్ని దేశాలు మద్దతు ఉన్నాయి, మహమ్మద్ యూనస్ కి నాకు చాలా మద్దతు ఉంది అని చెప్పుకోవడానికి, ఆ బంగ్లాదేశీయుల్ని బెదిరించడానికి, జాగ్రత్త నాకు కూడా ఇది ఉందని చెప్పడానికి, వీటన్నిటికీ. ఎందుకంటే భారతదేశం ఇక్కడ ఇంకొక ప్రయత్నం ఏం చేసిందంటే ఖలీదా జియాకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష నాయకురాలు షేక్ హసీనా మీరు ఎన్నికలకు వెళ్ళండి, నువ్వు గెలిస్తే నీతో కూడా మేము మంచి సంబంధం అంటే ఒక రకంగా ఖలీదా జియాతో రీఎస్టాబ్లిష్ చేసుకుంది భారతదేశం రిలేషన్షిప్స్. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరిగాయి, కొంత సఫలమైనట్లే అనిపిస్తోంది. ఆ నేపథ్యంలో ఈయన అందరినీ బెదిరించడానికి చేస్తున్నాడా, ఇదొక స్టంటా, నిజంగా ఆర్మీ టు ఆర్మీ ఇంటరాక్షన్ జరుగుతోందా, ఇవన్నీ కూడా ఈరోజు భారతదేశం నిశ్చితంగా గమనిస్తోంది. అదే భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. రాబోయే కొన్ని రోజుల్లో ట్రంప్ అధికారం, ఈరోజు డిఫెన్స్ సెక్రటరీ అప్రూవల్ నిన్ననే అయింది అమెరికాలో. ఆ డిఫెన్స్ సెక్రటరీ ఎంపిక కొద్దిగా ట్రంప్కి కష్టమైంది. ఆఖరికి ఉపాధ్యక్షుడు తన ఓటు వేసి గెలిపించుకోవాల్సిన పరిస్థితి, అలాంటి పరిస్థితి చాలా మంత్రుల విషయంలో జరిగింది. సో ఈ రాబోయే 2-3 రోజుల్లో ట్రంప్ ప్రభుత్వం, ఈ వారంలో ట్రంప్ పూర్తి ప్రభుత్వం అక్కడ కూర్చున్న తర్వాత, వాళ్ళు బాధ్యతలు చేపట్టిన తర్వాత, అసలు యాక్షన్ మొదలైన తర్వాత ఏం జరుగుతుంది, ఈ లోపల ఈ పరిణామాలన్నింటినీ అమెరికా ఇప్పుడు సిఐఏ గతంలో బిడెన్ చెప్పినట్లు నడుచుకుంది, ఈరోజు ట్రంప్ చెప్పినట్లు నడుచుకోవాలి. ఎందుకంటే ట్రంప్ ఈసారి గూఢాచార్య సంస్థలన్నింటికీ తాను అనుకున్న వ్యక్తుల్ని పెట్టాడు. గతంలో ట్రంప్ ప్రభుత్వానికి ఈసారి ట్రంప్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, ఈసారి ట్రంప్ ప్రభుత్వం మొత్తం ట్రంప్ లాయలిస్టులతో నిండిపోయింది. గతంలో మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు ఉపాధ్యక్షుడు ఆయనకి వ్యతిరేకించాడు, లాస్ట్లో మంత్రులు వ్యతిరేకించారు. అంటే వాళ్ళందరూ ఆయనతో సరి సమానమైన నాయకులు, వాళ్ళు కొన్ని సిద్ధాంతాలను వ్యతిరేకించారు ట్రంప్ మాటలు. కానీ ఈసారి అందరినీ తన వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాడు ట్రంప్. సో ఈసారి ట్రంప్కి పూర్తి పట్టు ఉంది కాబట్టి, ట్రంప్ కూడా 4 ఏళ్ల తర్వాత మళ్ళీ రాడు కాబట్టి ఏం చేయాలి ఏంటి అన్నది స్పష్టతతో ఉన్న వ్యక్తి కాబట్టి, మా బంగ్లాదేశ్ విషయంలో వీళ్ళు ఇది కేవలం ఇది ఒక రాజకీయ హెచ్చరికలాగా చేయదలుచుకున్నారా, లేదా మేము అంత ఈజీగా ఇది చేయము, నువ్వు కూడా మాతో డీల్ చేయాలంటున్నారా, ఇవన్నీ కూడా రాబోయే కొన్ని రోజుల్లో బయటపడతాయి. బంగ్లాదేశ్ చేస్తున్నది ఏదైతే ఉందో అది ఒక రకంగా బంగ్లాదేశ్కి కూడా ఇబ్బందికరమైన పరిణామం. ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం కలుగుతుండొచ్చు ఆయనకి, మహమ్మద్ యూనస్కి. కానీ ఎక్కువ రోజులు ఆయన పోస్ట్ పోన్ చేయలేడు, ఎన్నికలు పెట్టాల్సింది, ఈ 2025 ఆఖరి లోపల పెట్టాలి అన్న డిమాండ్ బాగా వస్తోంది. మరి దాన్ని ఎట్లా పూర్తి చేస్తాడు, ఈ వ్యూహం అంతా ఎలా అమలు చేస్తాడు, తనని ఈ వ్యూహంలో తాను చిక్కుకోకుండా ఆయన ఎలా బయటికి వెళ్తాడు, ఇవన్నీ ఇంకా రాబోయే 2-3 నెలల్లో కొంత స్పష్టత మనకు వచ్చే అవకాశం. ఇప్పుడేమో ఇది ఇస్లామిక్ కంట్రీస్ అని అంటున్నాం, కానీ నిన్న ఇండోనేషియాకి, భారత్కి ఇండోనేషియా అధ్యక్షుడు వచ్చాడు, ఏకంగా మోడీతో కలుసుకున్నారు. స్వేచ్ఛా వాణిజ్యానికి గత ప్రతి సంవత్సరం ఇండోనేషియాతోటి మంచి భాగస్వామ్యం పెరుగుతున్నది, సాంస్కృతిక బంధం కూడా మనది పెరిగిందని ఆయనే వచ్చి ఏకంగా, అంటే గణతంత్ర దినోత్సవానికి గెస్ట్గా వచ్చినా కూడా ప్రత్యేకమైనటువంటి చర్చలు సాగినాయి. అది ఎట్లా చూడొచ్చు, అది కూడా ఇస్లామిక్ కంట్రీయే కదా ఇండోనేషియా. ఇస్లాం ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశం. మన మొట్టమొదటి రిపబ్లిక్ డేకు ఆనాటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో ఆయన అతిథిగా వచ్చాడు. అలీన దేశాల కూటమి ఆ రోజు ఏర్పడింది. ఇండోనేషియా, భారతదేశం, యుగస్లేవియా, ఈ 3 దేశాల నాయకత్వంలో ఏర్పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటికీ 4 నుంచి 5 అధ్యక్షులు భారత రిపబ్లిక్ పెరేడ్లకి ముఖ్య అతిథులుగా వచ్చారు. అంటే ఇండోనేషియాతో మనకున్న సంబంధాలు రాజకీయ పరంగా అంత సన్నిహితంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఎంత ఇస్లామిక్ దేశమైనా ఇండోనేషియాలో బాలి ఒక పెద్ద ప్రదేశం, ఇప్పటికీ పూర్తి హిందూ మతాన్ని అవలంబించే దేశం. దానికి ఎవ్వరూ ఆటంకాలు సృష్టించలేరు. పాకిస్తాన్ లాగానో బంగ్లాదేశ్ లాగానో అసలు హిందూ మతమే ఉండకూడదు, దేవాలయం ఉండకూడదు అనే పరిస్థితులు
ఏ రోజు లేవు. ఇండోనేషియా సాంస్కృతికంగా తన వారసత్వాన్ని గుర్తుపెట్టుకుంది. ఈరోజు నేను ఇస్లామిక్ దీన్ని స్వీకరించినప్పటికి కూడా ఈ విషయాన్ని ఇండోనేషియా అధ్యక్షులు ప్రజలు ఇప్పటికి కూడా మేము ఆ వారసత్వం నుంచి వచ్చాం కాబట్టి ఈ రోజు కూడా వాళ్ళు రామాయణం బ్యాలేని ముస్లింలు కూడా వేస్తారు, వాళ్ళ ఇళ్లలో పేర్లు పెట్టుకుంటారు. ఇవన్నీ నడుస్తున్నాయి అక్కడ. అందువల్ల అక్కడ ఉన్న బంధం ఏదైతే ఉందో అది చాలా బలీయమైన బంధం. అది ఈ మత రాజకీయాలకు, ఈ దుష్ట మత రాజకీయాలకు భిన్నంగా ఈ రోజు కాదు, 75 సంవత్సరాలుగా, రెండు ఆల్మోస్ట్ ఆల్ ఒకేసారి స్వాతంత్రం పొందిన దేశాలు 75 సంవత్సరాలుగా ఆ వైఖరి ఉంది. అందుకనే మొన్న ఇండోనేషియా అధ్యక్షుడు భారత్కు వచ్చి పక్కనే ఉన్న పాకిస్తాన్కి కూడా వచ్చి వెళ్తే బాగుంటుంది అనుకున్న వేళ భారత్ స్పష్టంగా చెప్పింది అది మాకు స్వాగతించదగ్గ అంశం కాదు, ఆలోచించండి అంటే ఆయన మానుకొని కేవలం భారత్కి ప్రిఫరెన్స్ ఇచ్చి భారత్ కార్యక్రమాల్లో పాల్గొని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అందువల్ల ఏంటంటే ఇండోనేషియా చాలా మెచ్యూర్డ్గా వ్యవహరిస్తోంది. ఈరోజు గల్ఫ్ దేశాలు కూడా ఆ మెచ్యూరిటీ వస్తున్నాయి. ఖతార్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, కువైత్ కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, వీళ్ళు దేవాలయాలు కట్టడానికి చేస్తున్నారు. వీళ్ళందరూ నడిపిస్తున్నప్పుడు ఈ మెచ్యూరిటీ నెమ్మదిగా వస్తోంది. ఈ మెచ్యూరిటీ రానిది ఎక్కడ? ఇరాన్ కావచ్చు, కొంత పాకిస్తాన్ కావచ్చు, ఇంకా దరిద్రంగా ఉన్నది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా కొంత అటు ఇటుగా ఉన్న ఈరోజు పాకిస్తాను, టర్కీ, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఈరోజు ఆడే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఇక్కడ ఎప్పుడు మనకి మెచ్యూరిటీ వస్తుంది? ఇప్పుడు ఇండోనేషియా ఈరోజు గల్ఫ్ దేశాలను చూసి బంగ్లాదేశ్ నేర్చుకుంటుందా, లేదా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ని చూసి బంగ్లాదేశ్ నేర్చుకుంటుందా అన్నది బంగ్లాదేశ్ పౌరులు ఇష్టం. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థని వాళ్లే చేతులారా పాకిస్తాన్ లాగా చేసుకుంటారంటే అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మొన్నటి దాకా IMF నిధులు ఇప్పుడు ట్రంప్ హయాంలో బంగ్లాదేశ్కి రావు. ఎక్కువ మాట్లాడితే IMF ని మూసేస్తానంటాడు ట్రంప్. WHOని మూయించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ప్యారిస్ అగ్రిమెంట్ లేదు. సో ట్రంప్ రేపు నీకు నాకు ఏం అవసరం, నీకెందుకు డబ్బులు ఇవ్వాలి, IMF మూసేయి, IMF అంటే మూసేస్తాడు. బంగ్లాదేశ్ ఎక్కువ మాట్లాడితే IMF నే మూసేయండి అంటాడు ఆయన. అందువల్ల ఏంటంటే ట్రంప్ ప్రయారిటీలు వేరు ఇక్కడ. అది బంగ్లాదేశ్ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇండోనేషియానన్నా చూసి నేర్చుకోవాలి, మారుతున్న గల్ఫ్ దేశాలను చూసి నేర్చుకోవాలి, ఈజిప్ట్ని చూసి నేర్చుకోవాలి. అంతే తప్ప నేను ఇరాన్ ఆదర్శంగా పెట్టుకుంటాను. ఇరాన్ కూడా భారతదేశంతో శత్రుత్వం లేదు, ఎదవేషాలు వేయట్లేదు. ఇక్కడ వేస్తున్నదంతా కూడా అమెరికా మద్దతుతో పాకిస్తాన్. అమెరికాలో అంటే ఆ పూర్తి అమెరికా మద్దతు కాదు, అమెరికాలోని ఒక వర్గం మద్దతుతో పాకిస్తాను, ఆ మద్దతుతో బంగ్లాదేశ్ ఈరోజు ఆడే ప్రయత్నం చేస్తుంది తప్ప బంగ్లాదేశ్ ఈరోజు ఇండోనేషియాని వీటిల్ని లెక్కేసుకుంటే ఇండోనేషియా అవి చాలా మెచ్యూర్డ్. వాళ్ళకి వారసత్వం అంటే గౌరవం ఉంది. ఈరోజు బంగ్లాదేశ్లో 30 ఏళ్ల క్రితం నీ తాత ఎవడు అంటే చెప్పడానికి సిగ్గుపడతారు. కానీ ఇండోనేషియా ఈ రోజు కూడా తన దేశానికి గరుడ ఎయిర్లైన్ పేరు పెట్టుకుని నడిపిస్తోంది. గరుడు ఎవడు? అందువల్ల ఏంటంటే తన వారసత్వాన్ని ఈరోజు మారిన పరిస్థితుల్లో మారినప్పటికీ మా తాత వీడు అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి నీకు ఉండాలి తప్ప దాన్ని చూసి తలదించుకునే స్థితికి నువ్వు వస్తే మరి నువ్వేంటి, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చావు? మీ తాత ఎవడు, ముత్తాత ఎవడు అని చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు అంటే సమాజం ఏ స్థాయికి వీళ్ళు తీసుకెళ్లారు అనేది మనకు అర్థమవుతుంది. ఎట్లా అమెరికాకు సంబంధించినటువంటి అంశంలో ఏకంగా భారతీయులకు బాగా నష్టమవుతుంది. H1B వీసాలు, లేదంటే అక్కడ పుట్టేటువంటి పిల్లలకు జన్మతా వచ్చేటువంటి పౌరసత్వము, ఇట్లా అనేకమైనటువంటి నిర్ణయాలు, ఇట్లా చకాచక్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ట్రంప్కి ఇబ్బంది పడేటువంటి అవకాశం లేదా? లేదంటే ప్రపంచ దేశాలను బెదిరిస్తున్నాడా? మేమేం బెదిరమని జస్టిన్ ట్రూడో చెప్తున్నాడు, మిగిలినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా దాన్ని చూడొచ్చు? మెక్సికోకి పంపిస్తుంటే అది కొంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల్లో 2 అంశాలు విడివిడిగా చూడాలి. ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సంబంధించిన అంశం, రెండోది వ్యాపారానికి సంబంధించిన అంశం. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని అడ్డుకోవాలి అనేది ఈరోజు నెమ్మదిగా ప్రపంచంలో చాలా దేశాల్లో వస్తున్న ఒక మార్పు. ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో ఇప్పుడు జర్మనీలో, స్వీడన్లో, ఇంగ్లాండ్లో అక్కడ జరుగుతున్న పలు ఉద్యమాలు, నిరసనల కారణంగా మనం ఎవరిని రానివ్వాలి, ఎవరిని రానికూడదు, ఎవరిని పడితే వాడిని రానిస్తే వచ్చే ఇబ్బందులు ఏమున్నాయి, అందువల్ల ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద దృష్టి కేంద్రీకరించాలి అన్న డిమాండ్ ఈరోజు ప్రపంచంలో
వెస్టర్న్ వరల్డ్లో ఎస్పెషల్లీ ఎక్కువగా వస్తుంది. అమెరికాలో కూడా దాని మీద గత 10 ఏళ్లుగా ఉద్యమం జరుగుతోంది. ఆ ఉద్యమం కారణంగానే ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడయ్యాడు. అదే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ట్రంప్ గట్టిగా అమలు చేస్తున్నాడని ఆయన్ని ఓడగొట్టి బీడెన్ని తీసుకొచ్చారు. బీడెన్ మరీ దారుణంగా చేస్తున్నాడని మళ్ళీ ఆయన్ని ఓడగొట్టి ఈరోజు ట్రంప్ని మళ్ళీ తెచ్చారు. ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఏ రోజుకైనా ప్రమాదకరమైన స్థితిగతుల్ని ఈరోజు తీసుకొస్తోంది. ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ల విషయంలో బీడెన్ అడ్మినిస్ట్రేషన్ మీద కోపం రావడానికి కారణం, ప్రతి యూనివర్సిటీలో పాలస్తీనా గురించి తెలియని వాడు కూడా పాలస్తీనా మీద ఉద్యమాన్ని చేయడం, నెలల తరబడి యూనివర్సిటీల్ని స్తంభింపజేయడం. సో అమెరికన్ సమాజం దీన్ని అంగీకరించకుండానే బీడెన్కి వ్యతిరేకతతో ఈరోజు అన్ని అంశాలని పక్కన పెట్టి ట్రంప్ని పైకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ స్థాయికి నువ్వు పాలస్తీనా మద్దతుగా దేశాన్ని స్తంభింపచేసే స్థాయికి వెళ్ళకూడదు. ఎందుకు స్తంభింపజేస్తున్నారా అది ఎవరికి తెలియదు. కేవలం మానవ హక్కులు, ఈ హక్కులు, ఆ హక్కుల గురించి మాట్లాడడం ఎక్కువైపోయి దేశానికే ప్రమాదం అనుకునేసరికి చివరికి ఆయనే ప్రమాదంలో పడిపోయాడు. దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో యూనివర్సిటీలను అడుక్కున్నాడు బీడెన్, యూనివర్సిటీల్లో విద్య పెట్టండి అని. సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కారణాల చేత ఒక చర్చనీయాంశంగా ఉన్న వేళ ఈరోజు ట్రంప్ ఏం చెప్తున్నాడు, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని నేనే యాక్సెప్ట్ చేయను, నా దేశానికి లీగల్గా రండి, నేను లీగల్గా తీసుకెళ్తా. H1B వీసాల విషయంలో కూడా రిపబ్లికన్లు ఎక్కువ శాతం అపోజ్ చేసినా ట్రంప్ గట్టిగా మాట్లాడాడు. ఎలాన్ మస్క్ మాట్లాడినప్పుడు ఎలాన్ మస్క్కి మద్దతుగా ట్రంప్ మాట్లాడింది ఏంటంటే H1B వీసా సిస్టమ్ని ఎత్తివేయం, అవసరం అనుకుంటే దాన్ని పెంచుతాం, ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశం కల్పిస్తాం, దానివల్ల చట్టవిరుద్ధంగా ప్రజలు రావడం తగ్గుతుంది అనేది ఆయన చెప్పింది. సో ఇలా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ట్రంప్ చర్యలు మొదలుపెట్టినప్పుడు ఆయన ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తాననడం, అది కొంత వివాదాస్పదమైన అంశం. ఎందుకంటే అదృష్టమో దురదృష్టమో ఏదైనా కానీ ఆ దేశం గడ్డ మీద పుట్టినప్పుడు వాడు ఆ దేశ పౌరుడు. అది 1866లో తీసుకురాబడిన చట్టం, ఆ చట్ట ప్రకారం నడుస్తోంది. అది వాడికి అదృష్టం కలిసి వచ్చి విమానం దిగి పుట్టాడా, లేదా తల్లిదండ్రులు బలవంతంగా అక్కడ కన్నారా, ఏదో మార్గంలో వెళ్ళి వాడు అక్కడ కనేటట్లు చేశారా, అవన్నీ పక్కన పెడితే పుట్టినవాడు అక్కడ దేశస్థుడు. అది ఒక రకంగా ప్రజల్లో జీర్ణించుకుపోయిన సిద్ధాంతం. దాన్ని ఈరోజు నువ్వు చెరుపుతాను అంటే రాజ్యాంగ సవరణ చెయ్యాలి. మళ్ళా గత దగ్గర 150 సంవత్సరాలుగా నడుస్తున్న దానికి రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ అనేది భారతదేశంలో లాగానే అమెరికాలో కూడా సంక్లిష్టమైన ప్రక్రియ. 2 హౌసెస్లో 2/3 మెజారిటీ ఉండాలి. వీళ్ళకి 50-50నే ఉంది, 2/3 లేదు. డెమోక్రాట్ల మద్దతు కావాలి, అది కుదిరే పని కాదు. రెండవది 22 రాష్ట్రాల దాకా దాన్ని ఆమోదించాలి, అది కుదిరే వ్యవహారం కాదు. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ పాలిత రాష్ట్రాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల స్థాయిలో వచ్చే ఇబ్బంది ఏంటంటే ఎక్కువ శాతం ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వ్యవసాయం, చిన్న చిన్న పరిశ్రమలు, వీటన్నిటిలో లేబర్ పనిచేస్తూ ఉంటారు. ఒక్కసారిగా నువ్వు వీళ్ళని బయటికి దోసేస్తే అవి మూతపడితే ఆ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి. అందుకనే ఆయా రాష్ట్రాలు అంగీకరించడం లేదు. సో ఇటువంటి నేపథ్యంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే చర్చలు జరపాలి, అందరినీ ఒక ఏకగ్రీవమైన పదానికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఏకగ్రీవంతో ఇలాంటి చర్యలు తీసుకుంటే ఇవన్నీ చేయడానికి వీలవుతుంది. అంతే తప్ప రాజకీయ పరంగా నేను చేయాలనుకుని నేను చేస్తా, నేను అధ్యక్షుడిని సంతకం పెట్టా అని అంటే కుదరదు. అందులో ప్రజాస్వామ్యంలో కూడా కుదరదు, భారతదేశం అయినా బ్రిటన్ అయినా ఇక్కడైనా. సో ఈరోజు ఆయన చేసే కొన్ని నిర్ణయాలు అమలవుతాయా కాదా అన్నది పక్కన పెడితే రాజకీయ పరంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మరి అవి అమలు చేయడానికి నేను పోరాడతాను అంటున్నాడు. అది పోరాటం 4 ఏళ్ళు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా? ఈ లోపల ఏంది, ఒక రకమైన భయాందోళనలు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లో అతను క్రియేట్ చేస్తున్నాడు. అది కొన్ని సందర్భాల్లో వికటించవచ్చు, కొన్ని సందర్భాల్లో పని చేయవచ్చు. పని ఎట్లా చేస్తుంది, భవిష్యత్తులో అక్కడికి వెళ్ళేవాడు ఇక అన్ని ఆలోచించుకుని వెళ్లే ప్రయత్నం చేస్తాడు. వచ్చే వాళ్ళని ఆపడానికి ఇది ఉపయోగపడుతుంది తప్ప ఉన్న వాళ్ళని ఉన్న పళంగా తీసేయడానికి ఉపయోగపడదు. అయితే ఉన్న వాళ్ళల్లో నేరస్తులు ఎవరైనా ఉండి నేరమైన చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి ఉంటే వాళ్ళని
బయటకు వేసేయడానికి సులభం అవుతుంది. అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. రాజకీయ కారణాలతో ఖలిస్తాన్ లాంటి ఉగ్రవాద సంస్థల్లో పనిచేసే వాళ్ళు, ఐఎస్ఐ లేదా ఇస్లామిక్ తీవ్రవాదాలకు సంబంధించి ఇటువంటి వాళ్ళని ఈ పేరు మీద ఏరివేయవచ్చు. సో ఒకటి, ఇల్లీగల్ రానివ్వకుండా ఈ అడావిడి ఆపగలుగుతుంది. రెండోది, ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వేసేయడానికి కొంత వెళ్ళిన వాళ్ళు నిబంధనల్ని పాటించేలా వాళ్ళ మీద ఒత్తిడి తెప్పించడానికి ఉపయోగపడుతుంది. ఇది కొంత సంక్లిష్టమైన ప్రక్రియ. ఆయన నిర్ణయం తీసుకున్నంత మాత్రాన అమలు కాదు. ఇప్పుడు నేను బోర్డర్ దాటి చేస్తా మెక్సికన్లందరినీ అంటే మెక్సికా నేను తీసుకోనని చెప్పి నేను చేసుకుంటావు చేసుకో. ఇప్పుడు ఏం చేసుకోవాలి? నువ్వు నీ దేశంలోనో క్యాంపు పెట్టి ఒక ఊరు క్రియేట్ చేసి ఆ ఊర్లో వీళ్ళందరినీ ఉంచి పెంచి పోషించాలి. వాడు పని చేయడానికి లేదు, ఏం లేదు. నువ్వు మళ్ళీ మానవ హక్కులు వస్తే అన్ని నువ్వు చెయ్యాలి. సో ఈ ఉన్న వాళ్ళల్లో ఉపయోగపడే వాళ్ళకి నువ్వు నిజంగా పౌరసత్వం ఇచ్చే ఇష్యూని సాల్వ్ చేయి. భవిష్యత్తులో ఎవరు రాకుండా నువ్వు గట్టి చర్యలు తీసుకోవడం అంతే తప్ప నేను రిటరిక్ ఇంకా ఎన్నికల్లో మాట్లాడినట్లే అధ్యక్షుడిని అయిన తర్వాత కూడా నేను అదే ఊపులో వెళ్తాను అని అంటే అది అంత సాధ్యమయ్యే పని కాదు. నీకున్నది 4 ఏళ్ళు. 4 ఏళ్లలో సాధ్యమైనంత వరకు వ్యవస్థల్ని నువ్వు రెగ్యులేట్ చేస్తే భవిష్యత్తులో అది జరగకుండా చూడు. ఉన్న వాళ్ళల్లో క్రిమినల్స్ ఎవరైనా ఉంటే ఏరి పంపించేసాయి. కానీ చదువుకోవడానికో కేవలం ఉద్యోగం కోసమో పోయిన వాడిని వాడి అర్హతల్ని బట్టి వాడు చేసేదాన్ని బట్టి కొంత వెసులుబాటు కల్పిస్తే శాంతియుతంగా ఆందోళన లేకుండా ఇతర దేశాలతో ఇబ్బందులు లేకుండా ట్రంప్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ట్రంప్ను కూడా అందరూ ఎందుకంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరికీ నేను పౌరసత్వం ఇస్తా అన్నా మంచి పని. 20 లక్షలు 30 లక్షలు పెట్టి చదువుకున్న కుర్రోడు అక్కడ ఉండడానికి ఉద్యోగం వస్తే వాడికి నువ్వు దోహదపడుతున్నావు. సో ఇటువంటి చర్యలు చేస్తే బాగుంటుంది. ఇది ఒక వ్యవహారం. ఇప్పుడు కెనడాకి సంబంధించిన వ్యవహారం మనం తీసుకుంటే ఈ కెనడా ఏం చేస్తోంది అని అంటే కెనడాకి అమెరికాకి మధ్య ఉన్న ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని, ఫ్రీ బోర్డర్ని ఉపయోగించుకొని కెనడాలో చాలామంది ఏజెంట్లు అమెరికాకి ఇల్లీగల్ హ్యూమన్ ట్రాన్స్పోర్టేషన్కి చేస్తూ ఉన్నారు. మనం కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. భారతదేశం వీళ్ళు చల్లో ఇరుక్కుపోయి 4 చనిపోయారు, 5 మంది చనిపోయారు. సో ఫస్ట్ ట్రంప్ హెచ్చరిక జారీ చేసింది ఏంటంటే ఇల్లీగల్ హ్యూమన్ ట్రేడ్, ఈ ఫ్రీ బోర్డర్ని నువ్వు ఉపయోగించుకొని నీ ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని ఇక్కడికి ఇల్లీగల్గా తీసుకొస్తానంటే ఊరుకోను, దాన్ని ఆఫ్ చేయాలి అని. అది మొట్టమొదటి అంశం. రెండవ అంశం, కెనడాతో ఇబ్బంది ఏంటంటే ఫ్రీ ట్రేడ్ జోన్, గూడ్స్ ఫ్రీగా వచ్చి వెళ్ళవచ్చు, ట్యాక్సేషన్ నిబంధనలు చాలా సులువుగా ఉంటాయి. దాన్ని వాడుకొని ఇప్పుడు చైనా కంపెనీల మీద ట్రంప్ 20% టారిఫ్ వేస్తే దాన్ని తప్పించుకోవడానికి ఈ కంపెనీలన్నీ కెనడాకి దిగుమతి చేసి కెనడా నుంచి ఇక్కడికి కెనడియన్ ఉత్పత్తులుగా పంపించే జరుగుతుంది. అది ట్రంప్ తీసుకున్న చర్యల్ని ఒక రకంగా అది ఇబ్బంది క్రియేట్ చేస్తోంది. అది అమలు కానియట్లేదు. ఒక రకంగా దొడ్డితో ఉన్న వాళ్ళు వెతుక్కున్నట్టు. ఇవి 2 అంశాల మీద ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏదైతే ఈ జన్మతః పౌరసత్వం ఇల్లీగల్, ఇది ఇంటర్నల్గా ఒక ఇష్యూ అయితే కెనడా మెక్సికోల దగ్గరికి వచ్చేసరికి ఈ ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఏవైతే వేరే దేశాలు ఈ 2, ఎందుకంటే సరిహద్దులు ఓపెన్ సరిహద్దులు కాబట్టి ఇప్పుడు మెక్సికో సరిహద్దు మూసేశాడు, కానీ కెనడా సరిహద్దును ముయ్యలేడు. చాలా లెంతీ ఇది. రెండోది చాలా చోట్ల ఓపెన్ బోర్డర్ అది. అందువల్ల నువ్వు అరికట్టాలి. కేవలం ఇది నా బాధ్యత కాదు, నీ బాధ్యత కూడా. నువ్వు ఇట్లాంటి చట్టవిరుద్ధమైన పనులు చేస్తే ఊరుకోనని జస్టిస్ ట్రూడోకి ఆ రోజు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఒక్కసారిగా ట్రూడో గందరగోళంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ట్రూడో పార్టీ ఖలిస్తాన్ మద్దతుదారులైన ఎన్డీపీ మద్దతుతో పనిచేస్తోంది. ఎన్డీపీలో ఉన్న నాయకులందరూ చేసే పని ఇదే, అంతే. ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్. ఎందుకంటే అందరూ సిక్కు డ్రైవర్లే, అందరూ పంజాబీ డ్రైవర్లే. ఎక్కువ శాతం కెనడా నుంచి అమెరికాలోకి వెళ్లేది పంజాబీలే. అందువల్ల ఏంటంటే ఇటు వీళ్ళకి చెప్పుకోలేక ఇటు ట్రంప్కి చెప్పుకోలేక ఆఖరికి ట్రంప్ ఎటువంటి వ్యక్తి, నిన్ను 51 గవర్నర్గా చేస్తా జాగ్రత్త అన్నాడు. ఒక దేశ అధినేతకి అంతకి మించిన అవమానం ఇంకోటి ఉండదు. అంత అవమానపరచగలిగిన వ్యక్తి ట్రంప్. అందువల్ల కెనడాకి ఏదైతే వార్నింగ్ ఇస్తున్నాడో దాని కారణాలు వేరు, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సంబంధించిన ఉద్దేశాలు లక్ష్యాలు వేరు. అయితే భారతీయులు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఏదో డబ్బు వస్తుందనో ఇంకోటి వస్తుందనో చట్ట విరుద్ధంగా వేరే దేశానికి వెళ్ళడం మానుకోవాలి. చట్టబద్ధంగా వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా చట్టబద్ధంగా వెళ్ళండి. గల్ఫ్కి వెళ్ళినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, చట్ట ప్రకారం వెళ్ళండి, ఏజెంట్ల ఉచ్చులో పడి వెళ్ళొద్దు, వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి అరవద్దు, రికగ్నైజ్డ్ హ్యూమన్ రిసోర్స్ ఏజెన్సీల ద్వారా వెళ్ళండి. ఇది అందరూ చెప్పే విషయమే. భారతదేశీయులు కూడా దీన్ని పాటిస్తే అది వాళ్ళ భవిష్యత్తుకే మంచిది. నువ్వు ఇల్లీగల్ గా వెళ్ళిపోయి నేను ఇరుక్కుపోయా నన్ను తీసుకురండి అని ఏడవడం కన్నా కూడా చట్టబద్ధంగా వెళ్ళు. నువ్వు నిజంగా సత్తా ఉంటే వెళ్ళు, అక్కడ చట్టాలు అనుమతిస్తే వెళ్ళు, లేదా కష్టపడు ఆ అనుమతి తీసుకోవడానికి. వెళ్తే హాయిగా బతకొచ్చు, రాజులాగా బతకొచ్చు. లేదు అంటే దొంగలాగానే బతకాలి. ఈరోజు బంగ్లాదేశీయుల గురించి మనం ఎట్లా మాట్లాడుతున్నామో అమెరికాలో అలానే మాట్లాడచ్చు, యూరోప్లో అలానే మాట్లాడతారు. ఇందులో మళ్ళీ మనకి కొత్తగా ఏదో వచ్చే అవకాశం లేదు. ఈ విషయాన్ని భారతీయులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందరూ గుర్తుపెట్టుకోవాలి. భారతీయులు ఎందుకంటే వీళ్ళే ఎక్కువ శాతం వెళ్ళేవాళ్ళు కాబట్టి మిగతా చోట్లకు కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చు, ఇంకో చోటకి వెళ్ళొచ్చు, జర్మనీ లాంటి చోట్లకి వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు. మీకు ఇదైతే సులభం వెళ్ళి రావడం అన్నది. ఇది కాకుండా మీ టాలెంట్తో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పని చేసుకోవచ్చు, కష్టపడండి, చట్టబద్ధంగా వెళ్ళండి, ఎలాంటి ఉచ్చులో ఇరుక్కోవద్దు. ఈరోజు రష్యాకి వెళ్ళి రష్యా మిలిటరీలో చనిపోయాము. ఆ రోజు వెళ్ళింది మీరే కదా, ఎవరో బ్రోకర్ చెప్పాడని మీరు వెళ్ళి ఉద్యోగం కోసం వెళ్ళి ఈరోజు ఇరుక్కుపోయారు. అందువల్ల చట్ట విరుద్ధంగా వెళితే ఇబ్బందులు తప్ప చట్టబద్ధంగా మీరు వెళ్ళండి. చట్టబద్ధంగా వెళితే రాజమర్యాదలతో తీసుకోవడానికి అమెరికా కూడా సిద్ధంగా ఉందని ట్రంప్ చెప్తున్నాడు. నేను సహకరిస్తాను. ఇది కొంత ట్రంప్ కూడా కొంత దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయాలి. అశాంతికి దారి తీసేలా కాకుండా, దేశాల మధ్య సంబంధాలు ఇబ్బంది పడేలా కాకుండా, ఇక్కడ వాళ్ళు కూడా చట్టబద్ధంగా కష్టపడి వెళ్ళి చదువుకొని ఉద్యోగం తెచ్చుకుంటే బాగుంటుంది, వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప ఏదో అయిపోతోంది, అమెరికా మనల్ని ఇచ్చేసేస్తోంది అని గగ్గోలు పెడితే ప్రపంచం అంగీకరించదు, ఎవరు హర్షించరు. మనం ఎలా అయితే వేరే దేశాల వాళ్ళు వచ్చి ఇచ్చేస్తున్నారని గోల్ చేస్తున్నామో ఇక్కడ అదే జరుగుతుంది. ద్వంద్వ వైఖరి పనికిరాదు తప్పనిసరిగా. ఏ దేశానికైనా ఆ దేశ మొన్న జయశంకర్ని ఇదే ప్రశ్న అడిగారు అమెరికాలో. అడిగితే జయశంకర్ ఒకటే చెప్పాడు, చట్టబద్ధంగా వెళ్ళమని మేము చెప్తున్నాం, చట్టబద్ధంగా వచ్చిన వాళ్ళకి హాని కలిగితే మేము స్వయంగా రంగంలోకి దిగుతాం. చట్ట విరుద్ధంగా వెళ్ళి చట్ట విరుద్ధమైన పనులు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సగౌరవంగా మాకు అప్పచెప్పండి, మేము తీసుకెళ్తాం. అయితే క్రిమినల్స్ ఎవరైనా ఉంటే దాన్ని ఆ దేశపు చట్టం మా దేశపు చట్టాలకు అనుగుణంగా పనిచేస్తాం. ఇది జయశంకర్ చెప్పిన స్పష్టమైన మెసేజ్. కరెక్టే అది. చట్టబద్ధంగా వెళ్ళండి, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే దేశం వెనకాల ఉంటుంది. చట్టవిరుద్ధంగా వెళ్ళి మీరు నేరస్తులు కాకపోతే మిమ్మల్ని సగౌరవంగా తీసుకొస్తాం, మాకేం లేదు, మీరు తప్పు చేశారు అయినా కూడా మా దేశ పౌరుడు కాబట్టి మిమ్మల్ని తెచ్చుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళి నేరాలకు పాల్పడితే మాత్రం మేము చేయగలిగింది ఏమీ లేదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఒకటి ఏపీకి సంబంధించినటువంటి దాంట్లో విజయసాయిరెడ్డి అసలు ఎవరు ఊహించని విషయము, 40 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబానికి నమ్మినబంటూ, జగన్కి ఆర్థికంగా కానీ లేదా రాజకీయంగా కానీ చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా ఏకంగా రాజకీయాలకే దూరంపై వ్యవసాయానికి వెళ్ళిపోతా అనేటువంటిది కొంత కుదుపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మార్పు. అది వైసీపీకే కాదు, ఆ ప్రభావం ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన పైన కూడా పడేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఎట్లా మనం ఆ డెవలప్మెంట్ ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఆ బీజేపీతో సంబంధాలు పెట్టుకున్న క్రమంలో ఆ పార్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీలతో సహజంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి ఒక మిత్రత్వం ఏర్పడింది. అది గత 5 ఏళ్లలో వీళ్ళు ఉపయోగించుకున్నారు, భారతీయ జనతా పార్టీ కూడా తన లాభానికి ఉపయోగించుకుంది. ఇది సన్నిహితం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎవరిని పట్టించుకోవడం లేదు అన్న ఒక విమర్శ అన్ని రాజకీయ నాయకుల నుంచి, అన్ని స్థాయిల్లో వైసీపీలో ఉన్న రాజకీయ నాయకుల మీద నుంచి ఉంది. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన తన వైవి సుబ్బారెడ్డి, వీళ్ళకే ఆయన ఎక్కువ ఇది ఇస్తున్నాడు, మిగతా వాడిని పట్టించుకోవట్లేదు, అసలు ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, ఇంకా మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల సంగతి దేవుడెరుగు. ఇది ఉంది. అది సహజంగానే ఒక అసంతృప్తికి కారణమై ఉంది. ఆ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఈరోజు 2-3 ప్రయోజనాలు
ఆంధ్రప్రదేశ్ నుంచి కావాలి. ఒకటి 11 మంది వైసీపీ రాజ్యసభ సభ్యుల మద్దతు కావాలి. ఆ మద్దతు దొరకనప్పుడు ఆ మద్దతుని తగ్గించాలి. ఆ తగ్గించే ప్రయత్నంలో ఇప్పటికే 6 మంది రాజీనామా చేశారు విజయసాయి రెడ్డితో. రేపు మాపో అయోధ్య రామిరెడ్డి, ఎందుకంటే ఆయనకు కూడా వ్యాపార అవసరాలు చాలా ఉన్నాయి, ఆయన కూడా తప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి రాజ్యసభ నుంచి. దాంతో సహజంగా బీజేపీ టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులు ఎంపికై కేంద్రానికి వెళ్తారు. అది ఒక ప్రయోజనం. రెండో ప్రయోజనం, విజయసాయి రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా జగన్ కారణంగా రకరకాల కేసుల్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళే. ఇప్పుడు మొదట రాజీనామా చేసిన పార్థసారథి ఆయన పేరు, రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేసిన ఆయన కానీ, తర్వాత ఇప్పుడు విజయసాయి రెడ్డి కానీ, వీళ్ళందరూ ఈడీ కేసులు, ఆ కేసులు, రకరకాల నిన్నగాక మొన్న కాకినాడ పోర్టుకు సంబంధించిన కేసులు, ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళు ఇప్పుడు అదేమి మొన్నటిదాకా ఢిల్లీ కేజ్రీవాల్ సంబంధించిన అరబిందో వాళ్ళ ఆయన కూడా విజయసాయి రెడ్డికి మేనల్లుడు. సో ఈ కేసులన్నిటితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు సహజంగా వాళ్ళు ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో అధికారంలో బీజేపీ ఇక్కడ తెలుగుదేశం ఉన్న నేపథ్యంలో కొంతైనా భారం తగ్గించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఉన్నారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి మీద ఎట్లయినా ఆయన్ని జైలుకి పంపించాలని ఈరోజు ఒకవైపు రఘురామకృష్ణంరాజు, ఇంకోవైపు తెలుగుదేశం, వీళ్ళందరూ కోర్టుల్లో విపరీతంగా కేసులు వేసి పోరాడుతున్న వేళ కొంతైనా వీళ్ళందరూ తమను తాపు తప్పించుకోగలిగితే బాగుంటుందన్న అభిప్రాయం వాళ్ళల్లో ఉంది. ఆ అభిప్రాయాన్ని గమనించిన బీజేపీ, మేము చెప్పినట్టు చేస్తే భవిష్యత్తులో మేము నీకు అభయం ఇస్తాం, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కాక రేపైనా మేము ఎదగాలనే నిర్ణయం ఉంది, ఆ ఎదగడానికి మీరందరూ దోహదపడండి అని బీజేపీ తన ప్రయోజనాన్ని, స్పేస్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే బీజేపీ ఈ రాజీనామా చేస్తున్న వాళ్ళు ఎక్కువగా రెడ్లు, బీసీలు ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళని తన వైపు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అనేది. ఇక కూటమిలో కూడా కొన్ని లుకలుకలు ఉన్నాయి, సరిగ్గా ఇది కావట్లేదు, దానికి కారణాలు చూపిస్తూ ఉన్నారు. లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని నిన్న టీజీ భరత్ మాట్లాడిన మాటలు కానీ వీటన్నిటి మీద కొంత గందరగోళం నెలకొని ఉంది. ఈ గందరగోళం కారణంగా కూడా రాబోయే రోజుల్లో బీజేపీ జనసేన కూటమి అక్కడ జగన్ని రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తోంది గట్టిగా, బలంగా. అందుకని వైసీపీ నుంచి వచ్చే నాయకుల్ని తెలుగుదేశం చేర్చుకోని సందర్భాల్లో జనసేనలో చేర్చుకోవడం జరుగుతోంది, కొంతమందిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడం జరుగుతోంది. కాబట్టి వైసీపీని ఖాళీ చేయాలి, ఆ స్పేస్ని రెండవ కూటమి అంటే తెలుగుదేశం, కాంగ్రెస్ లేదు, వైసీపీని ఇచ్చేస్తే అక్కడ మిగిలింది జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉంటుంది. కాబట్టి ఒక ప్రణాళిక జరుగుతోంది అన్నది ఇక్కడ అభిప్రాయం. ఇప్పుడు దీంట్లో నిజాలు ఇవన్నీ పక్కన పెడితే తీసుకోబడుతున్న చర్యలన్నీ దీన్ని సూచిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి తన రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం, రాజకీయ లక్ష్యాలు ముఖ్యం. బీజేపీకి దక్షిణాదిలో ఎదగాలన్న ప్రయత్నం గట్టిగా చేస్తోంది. తెలంగాణలో చేసింది, కర్ణాటకలో ఇదివరకే ఉంది, తమిళనాడులో పోరాడుతోంది, కేరళలో ఒక పార్లమెంటు సభ్యుడిని తెచ్చుకుంది, ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్తే మేము గట్టిగా ఉంటాం. దాన్ని బలం చేకూర్చాలంటే, ఈ వైసీపీని బలహీనపరచాలి అని అంటే వీళ్ళందరినీ దగ్గరికి తీసుకోవాలి. వీళ్ళందరూ దగ్గరికి ఎందుకు వస్తారు? కేసులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఏదైనా వాషింగ్ మిషన్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏమైనా అన్నా కూడా. ఈ నేపథ్యంలో ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆట. ఇది రాబోయే రోజుల్లో, రాబోయే 2 సంవత్సరాలలో ఎటువంటి మలుపులు తిరుగుతాయి. ప్రస్తుతానికి ఎన్నికలు వచ్చే అవకాశం లేదు కాబట్టి రాబోయే 2 సంవత్సరాల్లో ఎన్ని మలుపులు తిరుగుతాయి. ఇంకోవైపు బీజేపీ హిందూ శంకారావం మొట్టమొదటిసారి విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్లో చేయడం, లక్షల మంది హాజరు కావడం, అంటే ఒకవైపు బీజేపీ కూడా నేను సిద్ధంగా నా కార్యక్రమాల్ని నేను చేసుకుంటాననే దిశగా వెళ్ళడం. అది చంద్రబాబు కూడా తెలుసు, ఏ పార్టీ ఆ పార్టీ పని చేసుకుంటుంది. సో చంద్రబాబు తన ప్రయత్నాలు తాను చేసుకుంటాడు, తన పార్టీని కాపాడుకోవడానికి అధికారంలో ఉన్నాడు కాబట్టి. సో ప్రస్తుతానికి ఇది అంతర్లీనంగా సాగుతున్న ఏదైతే ప్రయాణం ఉందో రాబోయే 2-3 సంవత్సరాల్లో బహిరంగం కావచ్చు, బహిరంగమైన తర్వాత ఏం జరుగుతాయి అన్నది వేచి చూడాలి. ఈ పరిణామ క్రమంలో భాగంగానే విజయసాయి రెడ్డి కానీ, అయోధ్య రామిరెడ్డి కానీ, ఇంకో ఆయన కానీ బయటికి రావడం, మేము దూరంగా ఉంటామనడం, ఇవన్నీ కూడా ఒక రకంగా జగన్ని బలహీనపరచడమే తప్ప బీజేపీకి లాభం చేకూర్చడం. దీనివల్ల తెలుగుదేశం లాభపడుతుందని ఏం లేదు.
బీజేపీ జనసేనకు మాత్రమే కొంత మేరకు కొంత లాభం పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళల్లో ఎక్కువ శాతం ఆ రెండు పార్టీల్లో చేర్చుకుంటున్నారు కాబట్టి నిన్నగాక మొన్న కూడా బీజేపీలో ఒక నాయకుడిని చేర్చుకున్నారు, వైసీపీ అధికార ప్రతినిధి. సో నెమ్మదిగా వీళ్ళు చేర్చుకునే అవకాశం, తెలుగుదేశంలో చేర్చుకునే అవకాశం లేదు. చేర్చుకోగలిగిన వాళ్ళని చేర్చేసుకున్నారు కాబట్టి జగన్ని ఫస్ట్ బలహీనపరచాలి, ఆ తర్వాత ఎవరు ఎదుగుతారు అన్నది తర్వాత. థ్యాంక్ యూ పార్సాది గారు. ఇది ఈ వారం ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ అంశాలపై విశ్లేషణ కార్యక్రమం.